ఏపీలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ గ్రామీణాభివృద్ది శాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రధాన శాఖల్లో ఒకటైన గ్రామీణాభివృద్ది శాఖ ఉండడంతో పవన్ కు ఈ బాధ్యతలు అప్పగించున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుతీరున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన వ్యక్తి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రావడానికి ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా, అలాగే ఏదైతే ప్రభుత్వ ఓటు చెల్లనీయకుండా కూడా తమ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చి ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లతో గెలవడానికి కీలక భూమిక పోషించిన సినీ హీరో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. రేపు నూతన ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మంత్రి సీటు కేటాయిస్తారు. ఎటువంటి మంత్రి పదవి కేటాయిస్తారు? ముఖ్యమంత్రితో పాటు సమానంగా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా చూసుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నా సరే, ఢిల్లీ నుంచి వచ్చినా సరే, అలాగే జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినా సరే అందరూ ఏకంగా ముఖ్యమంత్రి సీఎం అంటూ కేకలేస్తున్న నేపథ్యంలో అంత ఏదైతే మంత్రి పదవుల్లో ఉన్నతమైన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టుంది. దీనికి తెలిసినంత కొంత సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కూడా కేటాయించే పరిస్థితి ఏర్పడవచ్చని చెప్పేసి కొంత సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి పవన్ కళ్యాణ్ కి ఏదైతే డిప్యూటీ సీఎం కి అంత పెద్ద వర్క్ ఉండదు కాబట్టి దాంతో పాటు ఏదైనా శాఖాపరమైన పనిచేసే ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, అలాగే ఏదైనా ఉన్నతమైన ఒక సంస్థ కేటాయిస్తే ఆ సంస్థని అభివృద్ధి చేయడంతో పాటు కీలక పాత్ర పోషించి దాన్ని ఉన్నత స్థానంగా తీర్చిదిద్దడానికి, దానికి తోడు అలాగే ఏదైతే కేంద్రంతో తనకున్న పలుకుబడిలో కానీ, కేంద్రంతో తనకున్న సన్నిహిత సంబంధాలతో కానీ కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొని వచ్చే విధంగా ఒక శాఖను కేటాయిస్తే బాగుంటుందన్న తీరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కనపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఎన్డీఏ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా నేను కూడా సామాన్యమైన వ్యక్తిగా కారులో రోడ్డు మీద తిరిగే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకుండా వారిలాగా సామాన్య ప్రజానికం లాగా తిరుగుతా ఉంటాను, అలాగే నాతో పాటు అని పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించి అది రేపు తెలుస్తుంది. రేపు ఆయనకి బాధ్యత ఇచ్చిన తర్వాత ఆయన కూడా ప్రజలు అలానే తిరుగుతాడు అనడంతో ఆయనకి కీలకమైన భాగస్వామ్యంగా ఉండే మంత్రి పదవి ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. దీనికి మించి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లో ఒకటే చర్చ జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ కి ఏ మంత్రి పదవి ఇస్తారు, పవన్ కళ్యాణ్ ఏ మంత్రి పదవి ఇస్తారని. ఏ ఎమ్మెల్యే ఆఫీస్ లో చూసుకున్నా గానీ, నలుగురు ఫ్రెండ్స్ కలిసినా గానీ ఒకటే చర్చ. రేపు పవన్ కళ్యాణ్ కి ఏ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, ఒకటి ఇస్తున్నారా, రెండు ఇస్తున్నారా, ఎన్ని శాఖలు ఆయన చూసుకోబోతున్నారనే దాని గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి ఉన్నంత మటుకు రాష్ట్రంలో ఏదైనా రాజకీయ విశ్లేషకులు కానీ ఆ కీలక వ్యక్తులు మాట్లాడుకోవడం కానీ ఆయనకి రెండు శాఖలు కేటాయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకటి హోంమంత్రి డిప్యూటీ సీఎం తో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆయనకి కేటాయించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ చాలా కీలకమైన సంస్థ. రాష్ట్రంలో ఉన్న రూరల్ ఏరియాలన్నిటిని కూడా డెవలప్ చేసి రూరల్ ఏరియాలో అన్నిటికీ కూడా కీలక డోక్రా గ్రూపులు కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, అలాగే మరమ్మతులు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఆ రోడ్లు గ్రామీణాభివృద్ధి సంస్థ అంటే దానికి చాలా కీలకమైన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఉంటది. ఇలాంటి కీలకమైన శాఖ పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆ కీలకంగా ఉన్నతంగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో కూడా ఆయనకి కేటాయించే పరిస్థితి ఉండొచ్చని అయితే మనకి సమాచారం అందుతుంది. వైశాలి, అయితే మరి పంచాయతీ గ్రామీణాభివృద్ది శాఖ కేటాయింపుపై పవన్ కళ్యాణ్ ఇంకా జనసేన నేతలు సుముఖంగానే ఉన్నారా? ఈ శాఖపై రాష్ట్రంలో ఉన్న శాఖలలో ఉన్నతమైన శాఖలలో డిప్యూటీ సీఎం అనేది ఉన్నత శాఖగా తెలుస్తుంది. ఇదే డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4 డిప్యూటీ సీఎంలు చేశారు. 4 డిప్యూటీ సీఎంలను కూడా ఏరియా వైజ్ గా ఒక్కొక్క ఏరియాకి ఒకరికి ఇచ్చారు. కులాల వారీగా, ఏరియా వారీగా ఒకరికి పంచిన నేపథ్యం ఉంది. అయితే ఈ నూతన ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒకటే డిప్యూటీ సీఎం పదవి పెట్టబోతున్నారు. ఆ ఒక్కటే డిప్యూటీ సీఎం అనేది మొదటి నుంచి కూడా జన సైనికులు ఎక్కడైనా కానీ కోరుకునేది సీఎం లేక డిప్యూటీ సీఎం కోరుతున్నారు. ఈ రెండు ఈయన నేపథ్యంలో హోంమంత్రి పదవి అడుగుతా ఉన్నారు.
ఎక్కడ పోయినా కానీ జన సైనికులు కానీ ఎవరైతే జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా సీఎం డిప్యూటీ సీఎం అడుగుతా ఉన్నారు. డిప్యూటీ సీఎం తో పాటు కీలకమైన శాఖలు ఒకటో రెండో ఇస్తారని మొదటి నుంచి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తో పాటు రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది కీలకమైన శాఖలు ఇవ్వడంతో కొంతమేర అయితే సంతృప్తికరంగానే ఉన్నారు. అయితే ఇక్కడ కీలకంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వారు కూడా ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే దానిపై కూడా ఇంకా పెద్ద చర్చ జరుగుతా ఉంది వైశాలి.